ఇకపోతే నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ హాజరవుతారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చర్చించనుంది కాంగ్రెస్. కేరళ, పుదుచ్చేరి, అస్సాం అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కూడా సమీక్షించనుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. 2029లో జరిగే సాధారణ ఎన్నికల నుంచి చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే సంకల్పంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 10:30 సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. అమరావతి చట్టం ఆమోదంతో ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. 16వ ఎస్ఏపీబీలో చర్చించిన పెట్టుబడులకు 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు జిల్లాలో ఏర్పాటు కానున్న కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదంతో పాటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలకు మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలని సూచించారు. కాళేశ్వరంపై అధికారులతో సమీక్ష జరిపిన ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. రిపేర్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు సీఎం. మరోవైపు మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం బ్యారేజ్ మీద అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు అమలుపై సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. నిరూపించకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలోని రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. మండలంలోని కొన్ని సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అటుగా వెళ్తూ రేషన్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాప్లో ఉన్న రికార్డులకు స్టాక్ పొంతన లేకపోవడంతో ఆగ్రహించారు ఎమ్మెల్యే. రేషన్ షాప్లో డీలర్ తూకం విషయంలో మోసం చేస్తున్నాడని స్థానికులు తెలపడంతో డీలర్ను మందలించారు. వెంటనే రికార్డులు, స్టాక్పై విచారణ చేసి తేడాలు ఉంటే డీలర్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్, ఆర్సీ బుక్లు, హెల్మెట్ లేని 14 మోటార్ వాహనాల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనదారులు చట్టం ప్రకారం నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. వాహనాలకు కావలసిన పత్రాలు కూడా ఉండాలని అన్నారు. సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్ఐ తెలిపారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కందుకూరు గ్రామ శివార్లో నువ్వుల పంటతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ట్రాక్టర్పై కూర్చున్న 16 మంది కూలీలు ఒక్కసారిగా కింద పడటంతో ఈ ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని తోటి కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న మహేశ్వరి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో యువకుని వేధింపులు తట్టుకోలేక మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి న్యాయం చేయాలని వర్ధన్నపేట మార్చురీ వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి పంపించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. 5 కోట్ల విలువైన 13.2 కేజీల
హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల నుంచి ఈ గంజాయిని కస్టమ్స్ సీజ్ చేసింది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సిఆర్డీఏ రీజియన్ పరిధిలోకి వస్తాయని, ఆ విషయం కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నాడని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేయడానికి తనకు నిమిషం పట్టదన్నారు. అయినా చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ వివరించారు సీఎం చంద్రబాబు. అల్లూరి జిల్లాలో 5గురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కర్రగుట్టలో తప్పించుకున్న హిడ్మా దళం మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. కువాసి ముద్ర అలియాస్ కిరణ్, కోసా అలియాస్ గగన్, మాడవి సుకుమతి, మరియా పోసా, మాడవి గగన్ లొంగిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అచ్చెన్నాయుడు అహంభావంతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డ ఆయన వైఎస్ఆర్ మరణంపై కూడా ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కంటతడి పెట్టారు. రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారా అని అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, తొలి సంతకం అమరావతి మార్పు మీద పెడతామనడం ఆవేదన కలిగిస్తుందన్నారు. టీడీపీ నేతలను వేధించి పోలీస్ స్టేషన్లు తిప్పినందుకు 2019 ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్పారని ఎద్దేవా చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. విజయవాడ టెర్రర్ లింకుల కేసు నిందితులకు కస్టడీ అనుమతించింది కోర్టు. మరో 6 నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. 42 మంది యువతులను రిక్రూట్ చేసి వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు చేసినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్కు చెందిన సైదా బేగం మహిళలను ఉగ్రవాదం దిశగా ఆకర్షించేలా ప్రయత్నించిందని ఇంటరాగేషన్లో బయటపడింది. కవాచిన్ అనే పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన సైదా బేగం యువతను ఆకర్షించే విధంగా ఆ గ్రూప్ లో వీడియోలు షేర్ చేస్తుందని విచారణలో వెల్లడైంది. మతపరమైన శిక్షణ తర్వాత వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న పీడీఎఫ్ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసుని పోలీసులు ఛేదించారు. ఈ నెల 2న మహిళపై అత్యాచారం జరిగింది అనే ఫిర్యాదు వచ్చిందన్నారు ఎస్పీ కృష్ణారావు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు కొనసాగించామన్నారు. నామాల శ్రీనివాస్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. బాధితురాలికి నిందితుడు శ్రీనివాస్ కు సోషల్ మీడియాలో ఇద్దరికి గతంలోనే పరిచయం ఉందన్నారు. ఆ పరిచయంతోనే 2వ తారీఖు ఇంటికి రమ్మని పిలిపించిందన్నారు. ఇక ముఖానికి గుడ్డ కట్టుకుని ఆమె ఇంటికి నామాల శ్రీనివాస్ వచ్చాడని, అత్యాచారం జరిగిన తర్వాత మరొకరు వచ్చారని భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. నామాల శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జనగణన నిర్వహణపై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉద్యోగులతో పాటు కూర్చొని శిక్షణ సరళిని పరిశీలించారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనను ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహించాలని ఆయన సూచించారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుండి మహానందీశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తున్న భక్తులను దోచుకోవడానికి తెగబడింది టోల్గేట్ సిండికేట్. వాహనదారుల నుండి దేవస్థానం నిర్వహించిన ధరల కంటే అదనంగా వసూళ్లకు పాల్పడ్డారు. మహానంది క్షేత్రానికి వచ్చే వాహనదారుల నుండి టోల్గేట్ ద్వారా డబ్బును వసూలు చేసుకునే హక్కును ఓ సిండికేట్ దక్కించుకుంది. ఈ నెల 1వ తేదీ నుంచే టోల్గేట్ వసూళ్లను ప్రారంభించింది. కారు, జీపు తదితర 4 చక్రాల వాహనదారుల నుండి ₹80 మాత్రమే వసూలు చేయాలి. అయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే తుఫాన్ వాహనదారుల నుండి 20 అదనంగా వసూలు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు యాత్రికులు రసీదులతో సహా దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సిండికేట్లో కొందరు మండల స్థాయి టీడీపీ నేతలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 296 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా అస్సాంలో 5 గంటలకే పూర్తయింది. 3 ప్రాంతాల్లోనూ ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లు పోటెత్తారు. కేరళలో సుమారు 78% పోలింగ్ నమోదు, అస్సాంలో 85% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా 89% పోలింగ్ నమోదైంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోంది. కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్ కి పైకి ఏప్రిల్ 7న దాదాపు 40 మంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అదే రోజు సాయంత్రం తమ బృందం నుంచి ఆ బాలిక దారి తప్పిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బాలిక కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కొండలపై తాళ్ల సాయంతో వెతికారు. ఇటీవలే కేరళకు చెందిన ఓ టెకీ కర్ణాటక కొండల్లో ట్రెక్కింగ్ కి వెళ్లి తప్పిపోయింది. అనంతరం పోలీసులు గాలింపులు చేపట్టడంతో 4 రోజుల తర్వాత ఆమె ఆచూకీ దొరికింది. అయితే మళ్లీ ఎలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టోల్ బూత్ల వద్ద లాంగ్ క్యూలను నివారించేందుకు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం టోల్ బూత్ల వద్ద క్యాష్ పేమెంట్లను స్వీకరించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే వ్యాలిడిటీ ఉన్న ఫాస్టాగ్ లేని వాహనాలకు యూపీఐ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సొంత ఇల్లు, భూమి లేదని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో దీదీ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంత ఇల్లు, వ్యవసాయ భూమి, ఖాళీ స్థలం, నివాస సంబంధిత ఆస్తులు ఏమీ లేవని పేర్కొన్నారు. తనకు కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదని తెలిపారు. కాళీఘట్లోని 30B హరీష్ చటర్జీ వీధిలోని నివాసాన్ని తన చిరునామాగా పేర్కొన్నారు. ఈ ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ కాలేదని తెలిపారు. తన పేరుపై 2 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, చేతిలో 75,700 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. 2 ఖాతాల్లో ఒకటి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కాగా రెండోది ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్న బ్యాంక్ ఖాతాగా పేర్కొన్నారు. రాయల్టీలు, బ్యాంక్ వడ్డీలు తన ప్రాథమిక ఆదాయంగా వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక ప్రతిపాదనలు చేసింది ఆర్బీఐ. 10,000కు పైబడిన ఆన్లైన్ లావాదేవీలను 1 గంట పాటు హోల్డ్లో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ప్రకారం మరో ఖాతాకు 10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే ఆ లావాదేవీ వెంటనే పూర్తి కాదు. బదులుగా పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతోంది. ఈ సమయంలో డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది. ఈ ప్రతిపాదనలపై మే 8వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని వాటాదారులను ఆర్బీఐ కోరింది. వచ్చిన స్పందనల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయనుంది. 2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ 22,930 కోట్లకు చేరడంతో ఆర్బీఐ ఈ చర్యలకు పూనుకుంది. సినీ నటి హన్సిక తన వదిన టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనపై తన సోదరుడు ప్రశాంత్ పై ముస్కాన్ గృహహింస ఆరోపణలు చేస్తున్నారన్న హన్సిక తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడి పెళ్లి సమయంలో ముస్కాన్ 27 లక్షలు అప్పుగా తీసుకున్నారన్న హన్సిక ఇప్పుడు దాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. పరువు నష్టం దావాలో భాగంగా ముస్కాన్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆమెను నిలువరించాలని కోర్టును కోరారు. దిండోసి సెషన్ కోర్టులో ఈ పరువు నష్టం దావా త్వరలో విచారణకు రానుంది.